హలో అండి, నమస్తే అండి. ఈరోజు పాలకూర కర్రీ చేయబోతున్నాను. ఆలు పాలక్ కర్రీ. ముందుగా పాలకూరను కడుక్కొని వేడి నీళ్ళు పెట్టుకొని హాట్ వాటర్లో ఉడకబెట్టుకోవాలండి. ఉప్పు పసుపు వేసేసి ఇంతలోకి ఆలు తొక్క తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఉడికింది, తీసేసి పక్కన పెట్టుకున్నాము. చల్లారాలండి. అది ఆలుగడ్డలు ముక్కలు పోసుకొని సేమ్ వాటర్లో వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను. దీన్ని మిక్సీ జార్లో వేసుకున్నాను. మిక్సీ జార్లో జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. క్లవ్ కూడా 2 వేసుకున్నానండి. మీ ఇష్టం, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. పేస్ట్ చేసుకుందాము. పేస్ట్ రెడీ అయింది. స్టవ్ మీద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నానండి. తర్వాత ఆనియన్ వేసుకోవాలి. వేగాక కరివేపాకు, పసుపు, కారం 1 స్పూన్ వేసుకున్నాను. ధనియాల గరం మసాలా అండి, అది 1 స్పూన్ గరం మసాలా. మంచిగా అయ్యాక ఉడకబెట్టిన ఆలుగడ్డలు వేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక 2-3 మినిట్స్ ఆగి పేస్ట్ చేసుకున్న పాలకూరని వేసుకోండి. అది ఉప్పు వేసానండి. పేస్ట్ చేసిన పాలకూరని మిక్స్ చేసుకొని వాటర్ పోసుకోవాలండి. కొంచెం మూత పెట్టుకొని 5 మినిట్స్ ఆగి మళ్ళీ తిప్పుకుంటున్నాను. ఆయిల్ పైకి వస్తే ఉడికేసినట్టు అండి. నీళ్ళు మంచిగా పోయినట్టు చిక్కగా అయిపోయింది కదా. ఇది అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.